హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జూలై 17, 2026 సుమారుగా ఒక 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని పాడేరు ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ రీజన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కొన్ని వేల మంది ఆదివాసీలు చేరుకొని ఆ ప్రాంతంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుందో దాని దగ్గరికి అయితే చేరుకొని కొన్ని డిమాండ్స్ని అయితే నెరవేర్చమని చెప్పి ప్రొటెస్ట్ని అయితే తెలియజేశారనమాట. సో ట్రైబల్ రిజర్వేషన్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ గురించి, అలాగే ఎలక్షన్స్ టైంలో ట్రైబల్ కమ్యూనిటీస్కి ఇచ్చిన ప్రామిసెస్ని నెరవేర్చమని బేసిక్గా ఆ ప్రొటెస్ట్ అయితే చేశారనమాట. దీంట్లో బేసిక్గా 2 విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటి జీవో నెంబర్ 3, ఒకటి 1/70 యాక్ట్. ఈ రెండింటి గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే జరుగుతోంది. ఆ ప్రొటెస్ట్ అంతా కూడా మెయిన్గా దానికోసమే జరిగింది. సో ఏంటి ఆ జీవో నెంబర్ 3, ఆ 1/70 యాక్ట్ ఏంటి, ఈ రెండు కూడా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ పాడేరు వాసులు ఎందుకని ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, పాడేరు వాసులనే కాదు ఎంతోమంది ఆదివాసీలు ఆ ప్రాంతానికి అయితే చేరుకొని ప్రొటెస్ట్ చేశారు కదా. సో వాళ్ళందరూ కూడా అలా చేయడం వెనకున్న కారణం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసింది ఆదివాసీ గిరిజన సంఘం వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే ట్రైబల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కావచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AARM, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్, ఇలాగ చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కలిపి ఈ ప్రొటెస్ట్ని అయితే ఆర్గనైజ్ చేశారనమాట. ఒక ఫ్రెష్ జీవోని అయితే తీసుకురావాలి అని చెప్పి. ఎందుకు జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని అంతకుముందు సుప్రీంకోర్టు కొట్టేసింది 2020వ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున. అంటే పీక్స్ కరోనా నడుస్తుంది చూసారా, ఫస్ట్ లాక్డౌన్ టైంలో. సో ఆ టైంలో సుప్రీంకోర్టు ఆ జీవోని అయితే కొట్టేసిందనమాట. సో మేబీ ఆ టైంలో మొత్తం అంతా లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఆ టైంలో కొట్టేసినట్టయితే పెద్దగా ఎటువంటి ప్రొటెస్ట్ లాంటివి జరగవు. గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకత వచ్చిన పీపుల్ నుంచి ఎవరు కూడా బయటికి రారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారేమో వాళ్ళు. సో అందుకని బేసిక్గా ఆ టైంలో తీసుకొచ్చినట్టున్నారు ఆ జీవోని రద్దు చేయాలి అని ఒక నిర్ణయాన్ని. సో అప్పటి నుంచి కూడా, అంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నుంచి కూడా ఎంతోమంది ట్రైబల్స్ వాళ్ళ గురించి ప్రొటెస్ట్ అయితే చేయడం మొదలుపెట్టారు ఈ జీవో నెంబర్ 3 కోసం. ఏంటి జీవో నెంబర్ 3 అంటే, బేసిక్గా ఈ జీవో నెంబర్ 3 కనుక అమల్లో ఉన్నట్టు అయితే షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు అంటారు కదా, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఏవైతే టీచర్ పోస్టులు ఉంటాయో వాటిని 100% షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట. అంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారంటే 100% రిజర్వేషన్ ఉంటుంది. ఈ జీవోని ఎప్పుడు తీసుకొని వచ్చారు, 2000 ఇయర్లో తీసుకొని వచ్చారు. సో బేసిక్గా రిమోట్ ట్రైబల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండే టీచర్స్ అందరూ కూడా లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళే అయినట్టయితే జనరల్గా అక్కడ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ట్రైబల్ యూత్కి పెరుగుతాయి. అండ్ లోకల్ ట్రైబల్ లాంగ్వేజెస్లో కూడా టీచింగ్ ఇవ్వచ్చు. సో లోకల్ కల్చర్ని కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చు పిల్లలందరికీ కూడా. ఈ విధంగా ఆలోచించి జీవో నెంబర్ 3 అనేది తీసుకొని వచ్చారు. అయితే అలా తీసుకొని వచ్చిన తర్వాత దీని మీద చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. ఎందుకంటే 100% రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ని వైలేట్ చేయడమే. ఎందుకంటే మరి రైట్ టు ఈక్వాలిటీ అని ఒకటి ఉంది కదా, సో దాన్ని తీసేశారు. ఇంకా మొత్తం 100% వాళ్ళకే ఇచ్చినట్టయితే మరి ట్రైబల్ ఏరియాస్లో జనరల్గా ఎస్టీ పీపుల్ ఉండొచ్చు, కాకపోతే వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉద్యోగాల నిమిత్తం అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి వాళ్ళు ఎస్టీల కిందకి రారు కదా, మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఎలాగా అని చెప్పి కొంతమంది కోర్టులో ఛాలెంజ్ అయితే చేశారు. సో అప్పుడు 2020లో సుప్రీంకోర్టు అయితే జీవో నెంబర్ 3 అయితే కొట్టిపడేసింది. 100% రిజర్వేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి. సో ఇంకా ఆ ప్రాంతంలో అలా పెట్టడానికి లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఆ జీవో నెంబర్ 3ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన హామీ కూడా ఇచ్చారంట, ఆ జీవో నెంబర్ 3ని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాము అని చెప్పి, మళ్ళీ వన్స్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. కాకపోతే జీవో నెంబర్ 3 కింద తీసుకురాలేరు, కొత్తగా ఒక జీవో లాగా తీసుకురావాల్సి ఉంటుందని. సో అలా తీసుకొస్తే ఫైన్ అండ్ గుడ్. కాకపోతే అప్పుడైనా సరే 100% రిజర్వేషన్స్ ఇవ్వగలుగుతారా లేదా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద కేసు పడుతుంది. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ సుప్రీంకోర్టు 100% రిజర్వేషన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు 100% రిజర్వేషన్స్ మీద కొత్త జీవోని తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కాకపోతే అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ రిజర్వేషన్స్, 80% ఆఫ్ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. నన్ను అడిగితే ఒక 100 ఉద్యోగాలు కనుక ఉన్నట్టయితే 80 జాబ్స్ లోకల్ ఎస్టీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి తర్వాత మిగతా 20 వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో మరి చూడాలి మరి ఇంకా. సో అది మాత్రమే కాకుండా ఏపీలో 1/70 యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉందన్నమాట.
అది ఆంధ్రప్రదేశ్ యొక్క షెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. సో ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే వాళ్ళు కొనుగోలు చేయకుండా ఈ యాక్ట్ కాపాడుతుంది. అయితే రీసెంట్గా నేను కూడా విన్నాను యాక్చువల్గా దీని గురించి. నేను అరకు వెళ్ళినప్పుడు అరకులో కూడా దీని గురించి నాకు డిస్కషన్ వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి నాకు దీని గురించి చెప్పారు. ఆ వ్యక్తి అరకు పర్సనా కాదా అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, మోస్ట్లీ అరకు పర్సనే అనుకుంటా. అయితే ఆయన నాకు ఏం చెప్పారంటే అక్కడ మాట్లాడుతూ, బ్రో ఇక్కడ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ల్యాండ్స్ని బేసిక్గా బయట వాళ్ళకి ఎవరికి కూడా అమ్మనివ్వట్లేదు. బయట వాళ్ళకి అమ్మనివ్వనంటే ఎలాగా, పోనీ అలాగని వీళ్ళు కూడా కొనట్లేదు. సో చాలామంది బయట వాళ్ళు వచ్చి కొంటామంటుంటే కొననివ్వట్లేదు, ఓన్లీ ట్రైబల్స్ అయితేనే కొననిస్తాము లేదంటే కొననివ్వమంటున్నారు. సో ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో దానివల్ల ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీని గురించి మాట్లాడండి బ్రో అని చెప్పి నాకు ఒకరు అప్పట్లో చెప్పారనమాట. చాన్నాళ్ళైంది వాళ్ళు మాట్లాడి కూడా నాతో. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ ల్యాండ్స్ బేసిక్గా బయట వాళ్ళు కూడా కొనాలి, ఎందుకంటే అరకు బేసిక్గా బాగా టూరిజం పరంగా డెవలప్ అవుతుంది. సో కేవలం ఎస్టీ పీపుల్ అంటే ఈ లోకల్ ట్రైబల్ పీపుల్, ఆదివాసీ పీపుల్ వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయాలి అంటే కుదరని పని. వాళ్ళు మాత్రమే డెవలప్ చేయాలి వీటిని, వాళ్ళు మాత్రమే ఇక్కడ రిసార్ట్స్ కట్టాలంటే అవ్వదు కదా. సో బయట వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది, సో ల్యాండ్లు వాళ్ళు కూడా కొనాల్సి ఉంటుంది అన్న వెర్షన్ అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాకు అతను చెప్పాడు కాబట్టి అది కూడా మీ ముందు పెడుతున్నాను నేను అంతే. సో బేసిక్గా ఇక్కడ ఈ 1/70 యాక్ట్ గురించి ఏదైతే పోరాటం జరుగుతుందో, ప్రొటెస్ట్ జరుగుతుందో, వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే బేసిక్గా మెయిన్ కొన్ని ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయి. ఆయా ప్రాంతాలలో ఏం చేస్తున్నారు, చాలామంది బినామీల పేరుతో ల్యాండ్లు కొనేస్తున్నారు. అంటే ఎస్టీ పీపుల్ని బినామీలుగా పెట్టి వాళ్ళ పేర్ల మీదుగా ల్యాండ్లు అయితే కొంటున్నారు. కానీ నిజానికి దాని యొక్క ఓనర్షిప్ అనేది కంప్లీట్గా కంట్రోల్ ఉండేది వేరే వాళ్ళ చేతుల్లో. సో అదంతా కూడా జరుగుతోంది. అలా జరగకుండా ఆపాల్సి ఉంటుంది. దాన్ని బేసిక్గా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా చేయలేకపోవడం వల్ల బేసిక్గా ఈ ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మెల్లిమెల్లిగా ఇక్కడ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుంది. అండ్ వేరే వాళ్ళు ఎవరైతే వచ్చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ల కోసం చూసుకుంటారు, వాళ్ళ డెవలప్మెంట్ల గురించి ఆలోచించుకుంటారు. సో ట్రైబల్ ఏరియాస్ అనేవి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఒక రకంగా వాస్తవమే, ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ బేసిక్గా ఇప్పుడు చాలా పచ్చదనంతో నిండి ఉంటాయి. ఇప్పుడు అరకు అనేది బేసిక్గా ఎందుకు అంత స్పెషల్ అంటే చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే అదొక వ్యాలీ, అదొక ఏమంటారు, అదొక డెజర్టెడ్ ఏరియా అని కూడా చెప్పలేము మనం కంప్లీట్గా. అంటే నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం అని కూడా చెప్పలేము. కాకపోతే కంప్లీట్గా పచ్చదనంతో నిండి ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎంతోమంది లోకల్ పీపుల్ నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడ పంటలు పండించుకుంటూ ఉంటారు, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టూరిజం పెరగడం వల్ల అరకులో కూడా పొల్యూషన్ పెరుగుతోంది. అది అరకనే కాదు, అది ఊటీలోని జరుగుతోంది, అది మున్నార్లోని జరుగుతుంది, అది కొడైకెనాల్లో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. ఊటీ అయితే ఇంకా అసలు కంప్లీట్గా ఒక సిటీ వైబే కలుగుతుంది. మున్నార్ కూడా అంతే ఆల్మోస్ట్. కాకపోతే మున్నార్ ఇంకా ఊటీ అంతా ఫిల్ అయిపోలేదు, అందువల్ల మనకి ఇంకా అది కొంచెం తక్కువే కనబడుతుంది. కానీ ఊటీ ఇంకా టూ మచ్ ఫిల్ అయింది. ఒకవేళ ఊటీ స్థాయిలో కనుక అరకు నిండిపోయినట్టయితే, అంటే అరకులో కూడా ఊటీలో ఉన్నన్ని రిసార్ట్స్, ఊటీలో ఉన్నన్ని ఇళ్ళు అవన్నీ కనుక వచ్చేసినట్టయితే అప్పుడు ఏంటి పరిస్థితి? సో అదొకటి ఉంది కదా. సో ఇలాగా అంటే ఈ ట్రైబల్ ఏరియాస్ని ట్రైబల్ పీపుల్కి మాత్రమే అంకితం చేయాలన్న ఒక పాయింట్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ జోన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ డెవలప్మెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయి వాటిని మటుకు సెపరేట్గా చేయాలనేది ఇంకొంతమంది వాదన. ఇప్పుడు అరకు ఉంది, అరకు కూడా బేసిక్గా మన ట్రైబల్ ఏరియాని. సో దాన్ని బేసిక్గా ట్రైబల్ పీపుల్ మాత్రమే దాంట్లో ల్యాండ్స్ కొనాలి అంటే కుదరదు అన్న ఒక పాయింట్ కూడా ఉంది. సో చూడాలి. అండ్ ఇక్కడ వేరే డిమాండ్లో ఇంకొకటి ఏంటంటే ఈ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని జోన్ 1 కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ యొక్క సేఫ్ గార్డింగ్ అనేది ఉంటుంది. తర్వాత ట్రైబల్ యూత్కి రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా 2020 నుంచి కూడా పోరాటాలు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పోరాటాలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారంట. సో దాన్ని మళ్ళీ అందుకనే రీస్టోర్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి చాలామంది మీద. చూడాలి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటనేది. అంటే పర్మిషన్ లేకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ ప్రొటెస్ట్కి వచ్చారు. సో అది బేసిక్గా మొత్తం అక్కడ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని కొంచెం కంట్రోల్ తప్పేలా చేస్తాయి కదా. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పి బేసిక్గా కేసు అయితే ఫైల్ చేశారనమాట ప్రస్తుతానికైతే. సో చూడాలి మరి ఇంకా ఫర్దర్గా ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. సో అలాగే అరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తనుజారాణి కూడా ఏమని చెప్పారంటే ఇప్పుడు జూలై 24న చంద్రబాబు నాయుడు గారు రంపచోడవరం అయితే వెళ్తున్నారనమాట. ఒకవేళ ఆ రోజు కనుక ఈ 1/70 యాక్ట్ గురించి కనుక చెప్పకపోయినట్టయితే, అంటే దాన్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తామని కనుక చెప్పకపోయినా, అలాగే వేరే కన్సర్న్స్ ఏవైతున్నాయో వాటిని నెగ్లెక్ట్ చేసినా కూడా మన్యం బంద్ పాటిస్తామని చెప్పి చెప్తున్నారు.
సో ఆగస్టు 8, 9న మన్యం బంద్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో వరల్డ్ ట్రైబల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట ఆ టైంలో. సో దాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది బేసిక్గా వాళ్ళ యొక్క మెయిన్ వెర్షన్. సో అంతా ఓకే, కాకపోతే అదే అంటున్నా కదా, దీని మీద కూడా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటున్నాయి. వరల్డ్ ట్రైబల్ డే అనేది ఆగస్ట్ 9 ఉంది కదా, సో దాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు. బట్ కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నారు, చాలా చోట్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి సిటీల వరకు మాత్రమే పరిమితం చేసుకోండి, ఇక్కడ మైనింగ్ లాంటివి కూడా ఎక్కువ చేయకండి అనే పాయింట్ కూడా వినబడుతోంది. రీసెంట్గా ఇంకెక్కడో కూడా మైనింగ్ గురించి కూడా ప్రొటెస్ట్ అయితే జరుగుతోంది మన దగ్గరే. అలాగే ఇంకొక దగ్గర కాకినాడలోనూ, కాకినాడ కాదు అన్నవరం కొండ తవ్వేస్తున్నారని చెప్పి అదొక డిస్కషన్ నడుస్తోంది. వైజాగ్లో కూడా చాలా కొండలు తవ్వారని చెప్పి అదొక డిస్కషన్ నడుస్తోంది. సో దెర్ ఆర్ టూ మెనీ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా. సో చాలా జరుగుతున్నాయి. ఏమో మరి ఎప్పుడు ఇవన్నీ ఒక కొలికి వస్తాయి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో అది మరి పరిస్థితి. సో మీ ఒపీనియన్ ఏంటి గైస్ దీని మీద? సో చెప్పండి ఒకసారి. అంటే జనరల్గా ఇప్పుడు అరకు లాంటి ఏరియాస్ని జనరల్గా అక్కడ వాళ్ళు మాత్రమే డెవలప్ చేసి రిసార్ట్స్ కట్టాలంటే మనం వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ని కట్టలేము. అంటే అస్తమానం గవర్నమెంట్ కూడా కట్టలేదు. గవర్నమెంట్ బేసిక్గా అక్కడ కొన్ని రిసార్ట్స్ కట్టింది, కానీ స్టిల్ ఇంకా బెటర్గా చేయొచ్చు, కానీ లేవు. ఇప్పుడు ఊటీలో కానీ లేదంటే మున్నార్లో కానీ ఇవి కూడా హిల్ స్టేషన్స్, వ్యాలీసే కదా. సో వాటిల్లో బేసిక్గా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ టూరిజం యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటిని బేసిక్గా అరకు లాంటి ఏరియాస్లో డెవలప్ చేయాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది. సో అలాగే అట్ ద సేమ్ టైం ట్రైబల్స్ యొక్క అస్తిత్వాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఆ షెడ్యూల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చేయండి ఆ లైఫ్ స్టైల్ నుంచి. కంప్లీట్గా ఇప్పుడు సిటీస్లో పీపుల్ ఎలాంటి ఒక లైఫ్ స్టైల్లో నివసిస్తున్నారో మీరు అలాంటి దానికి రెండంటే వాళ్ళు రాలేరు. ఓకే, సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయన్నమాట. సో అన్నిటినీ అర్థం చేసుకొని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి చూడాలి ఇంకా ఏమో మరి. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. నెక్స్ట్ వీడియో.